నమస్తే అండి. నా పేరు పిల్లప్పారావు. నేను విశాఖపట్నం మాట్లాడుతున్నాను. దక్షిణ నియోజకవర్గం 38వ వార్డు నుండి. గాజువాకలోని చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టి ఏదో చెప్తున్నాడు, రకరకాలుగా మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి అది చేసేస్తాను ఇది చేసేస్తాను అంటాడు. మొన్నేమో అమరావతిలోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి రాళ్ళుతో కొట్టండి, చేతికి ఏదో వస్తుంది కొట్టండి అని అన్నాడు. ఆ మరుసటి రోజు నాడే అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టారు. ఇలాగే అక్కడేమో మీరు ఒకటి తేల్చండి, అమరావతి కావాలనుకున్న వాళ్ళు రావనివ్వకండి ఇక్కడికైనా అంటుండ. మరి ఇతను విశాఖపట్నంలో ఎందుకు అడుగు పెట్టాడు? మాకు విశాఖపట్నంలో పాలక రాజధాని అక్కర్లేదా? మాకు ఇతను ఏమని చెప్తాడు? ఇక్కడికి వచ్చి పాలక రాజధాని ఇవ్వద్దు అంటాడా? చేయను అంటాడు. ఇతను గెలిస్తే పాలక రాజధాని ఇస్తాడా విశాఖపట్నంకి? ఇక్కడికి వచ్చి గాజువాకలో కబుర్లు చెప్తున్నాడు. అక్కడ అమరావతిలోకి వెళ్ళి అమరావతి రాజధాని అమరావతి ఉండాలని అంటాడు. ఇక్కడికి వస్తే మాకు పాలక రాజధాని అక్కర్లేదు విశాఖపట్నం ప్రజలకి, విశాఖపట్నం ప్రజలు ఏమేమి చేసుకోవక్కర్లేదు. ఇతని సామాజిక వర్గం అక్కడ ఉందని అక్కడే రాజధాని కావాలి. ఉత్తరాంధ్ర బ్యాక్వర్డ్గా అయిపోయింది, ఎప్పటి నిండో వెనకబడిపోయింది. ఇక్కడ రాజధాని వస్తే ఈ 3 జిల్లాలు బాగుపడతాయని మేము అనుకుంటున్నాము. ఏదో జగన్మోహన్ రెడ్డి రాజధాని అని అన్నారు, ఏదో అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గెలిస్తే అలాగే విశాఖపట్నంలోనే నేను ప్రమాణ స్వీకారం చేస్తానన్నారు. అలాగే విశాఖ ప్రజలు కూడా ఒకటి ఆలోచించుకోవాలి. ఇలాంటి వాళ్ళు వచ్చి ఏదో వాగుతుంటారు, మాటలు చెప్తారు. విశాఖపట్నంకి పాలక రాజధాని వద్దా అని చంద్రబాబు నాయుడు ఇవ్వనా అని చెప్పమానండి. ఇక్కడికి వచ్చి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం కాదు. అంటే మేమేమో రాజధాని అంటే అక్కడికే రావాలి, విశాఖపట్నం రాజధాని కాదు. కర్నూలు ఏమో రాజధాని అక్కర్లేదు, పాలక రాజధాని విశాఖపట్నం అక్కర్లేదు, అంతా అమరావతిలో పెట్టేయాలి. ఇప్పటికి అమరావతి ఏటి ఉంది అక్కడే పెట్టేయాలని అంటాడు. అమరావతి దగ్గరికి ఏ రాష్ట్రానికి ఏ జిల్లాకి వెళ్తే ఆ డైలాగులు మాట్లాడతారు పవన్ కళ్యాణ్ను చంద్రబాబు నాయుడు. అంతేగాని మొత్తం అంతా ఒక రాష్ట్రం కానట్టుగా, మొత్తం అంతా ఒకటి కానట్టుగా ప్రజలు విడివిడిగా చేస్తారు, విడివిడిగా మాట్లాడతారు. రాజధాని అంతా ఒక దగ్గర ఉండడం. 3 ప్రాంతాల్లో రాజధానులు చేస్తే ముగ్గురు బాగుపడతారు, ప్రజలందరూ హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయాలు తెచ్చారు. ఇప్పుడు దాన్ని ఎలాగుంది? మనకి రాజధానికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి. ప్రతి ఇంటి దగ్గర సచివాలయం ఉంది. ఆ సచివాలయంకి వెళ్ళాలని ఏం లేదు. అలాగే చంద్రబాబు నాయుడు ఎంతంటే మట్టిలో తొక్కేస్తాను ఏంటండి ఆ మాటలు? ప్రజలకి మంచి చెప్పాలి. ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి ఎవరినైనా రెచ్చగొట్టే మాట్లాడిన వీళ్ళంతా ఏంటండి రెచ్చగొట్టడానిక? అంటే రాష్ట్రంలోనేదో గొడవలు పెట్టించి ఎలక్షన్ అవ్వకుండా చేయడానికి వీళ్ళ మాటలు. అసలు ఇది ఎంత పట్టించుకోవాలండి ఎవరైనా ఎన్నికల కమిషనర్ కానీ. ఇదంతా చూడాలి. మాటలు కూడా అవి మంచి మాటలు కాదండి. తొక్కేస్తాను, గాలిలో కలిపేస్తాను, ఏమో రకరకాలు. అతనైతే అసలు పాతాళానికే తొక్కేస్తానంటాడు. 2019లో పాతాళానికి ఎవరు తొక్కేశారో, మనం ఎన్ని సీట్లకు పోటీ చేస్తామో, ఎంతమంది గెలిచారో ప్రజలకి తెలుసు. నీకు పవన్ కళ్యాణ్కి ఎన్ని ఓట్లు వచ్చాయో మొత్తం రాష్ట్రం అంతా కలిగితే 16 లక్షల ఓట్లు లేవు. నువ్వు తొక్కేస్తావు, నువ్వు చేసేస్తావు. జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు గెలిచాడు జగన్మోహన్ రెడ్డి. నువ్వు తొక్కేస్తానంటావు జగన్మోహన్ రెడ్డిని నిలబెట్టే క్యాండిడేట్ దగ్గర 2 క్యాండిడేట్ల దగ్గర నువ్వు గెలలేదు, నువ్వు జగన్మోహన్ రెడ్డిని తొక్కేస్తున్నాడు. అతను అంటాడు ఈసారి మీ నలుగురు ఎలా గెలుస్తారో జగన్మోహన్ రెడ్డి గారు చూస్తారు. అవన్నీని మీ నలుగురికి అతను ఇది మన బాలకృష్ణ గారు కబుర్లు చెప్తారు. బాలకృష్ణ ఏదేదో చెప్తాడు, మాట్లాడతాడు. అందుకని జగన్మోహన్ రెడ్డిని తొక్కేస్తాము, జగన్మోహన్ రెడ్డిని ఏమో మట్టిలో కలిపేస్తామని అంటాడు. పవన్ కళ్యాణ్ తొక్కేస్తానంటాడు. చంద్రబాబు నాయుడు ఏమో దున్నపోతు అంటాడు. దున్నపోతు ఎవరో తెలుసు కదా, పెద్ద మనిషి. ప్రధానమంత్రి అడిగాడండి, నువ్వెంత ఇవంతా చెప్తున్నావు, అదంతా ఇదే ఏం చేశారు, ఇదంతా నాటకము బూటకం అని చెప్తున్నావు. నాటకమో బూటకమో ఒకసారి కొట్టించుకుంటే తెలుస్తుంది ఎలా కొట్టారో ఎలాగనేది.